ఏది అయినా ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై మరో కీలక అంశం తెరపైకొస్తుంది. కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ బీజేపీ నుంచి పిలుపొస్తుంది. అయితే ఆయన గులాబీ కండువా కప్పుకోవటం ఖాయమని తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలతో జీవన్ రెడ్డి మంతనాలు జరిగాయని సమాచారం. జీవన్ రెడ్డికి సెక్రటరీ జనరల్ బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. గతంలో ఈ పదవిని కేకే నిర్వహించారు. కేకే పార్టీ నుంచి వెళ్లిన తర్వాత ఆ పోస్టు ఖాళీగా ఉంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డి పోటీ చేయకుండా ఆయన చిన్న కోడలు చరిష్మారెడ్డికి బరిలో నిలిపే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. జగిత్యాల అసెంబ్లీ టికెట్ ను జీవన్ రెడ్డి వారసురాలిగా ఆయన కోడలకిచ్చేందుకు కారు పార్టీ సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపీకృష్ణ అందుబాటులో ఉన్నారు. గోపీకృష్ణ, మనం చూస్తున్నాం ఇప్పటికే జీవన్ రెడ్డికి సంబంధించి ఏ విధంగా అయితే బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీలు ముందుకు వస్తున్నాయో అయితే ఎటువంటి స్థానం కల్పించే అవకాశం కనిపిస్తుందో అసలు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? రత్న అయితే మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి అయితే దాదాపు ఇటు పార్టీ మారనున్నట్టు కూడా సంకేతాలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ రాజకీయాల్లో కూడా సమీకరణాలు అయితే పూర్తిగా మారనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుకు అసహనం వ్యక్తం చేస్తున్న జీవన్ రెడ్డి ఇటు దాదాపు పార్టీ మారుతున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఉగాది పర్వదినాన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. అయితే ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్న అంశంపై మాత్రం క్లారిటీ అయితే ఇంకా పూర్తి స్థాయిలో రావడం లేదు. కానీ రాష్ట్రంలో సీనియర్ నాయకుల్లో ఒకరైన జీవన్ రెడ్డికి ఉన్న బ్రాండింగ్ ఇమేజ్ తో పాటు కాంగ్రెస్ పార్టీపై పట్టు సాధించాలన్న లక్ష్యంతో మాత్రం ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ పార్టీలు అయితే పావులు కలుస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు బీజేపీ పార్టీ నుండి ధర్మపురి అరవింద్ కూడా పార్టీలోకి ఆహ్వానించేందుకు కూడా అధిష్టానంతో చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ బీజేపీలో ఇటు రాజ్యసభతో పాటు గవర్నర్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే జీవన్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ పార్టీలోకే చేస్తారని కూడా ప్రచారం అయితే ఊపందుకుంది. దాదాపు నిర్ణయం అయితే జీవన్ రెడ్డి తీసుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. జీవన్ రెడ్డికి స్థానికత లోకల్ ప్రియారిటీ అయితే ఏదైతే ఉంటుందో రాష్ట్రంలో అధికారం బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉన్న వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం చేపట్టుతుందన్న ప్రచారం నేపథ్యంలో మాత్రం జీవన్ రెడ్డి పక్కా బీఆర్ఎస్ పార్టీలో చేర్చేందుకు కూడా నిర్ణయించుకున్నట్టు కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఆయనకు సెక్రటరీ జనరల్ బాధ్యతలు అప్పగించడంతో పాటు రాష్ట్రంలోని గులాబీ పార్టీ బలోపేతం చేసే క్రియాశీల బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించే యోచనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నట్టు కూడా మనకు చర్చ అయితే కొనసాగుతుంది. ఇటు నరేందర్ బీఆర్ఎస్ ఉన్న మొదట్లో అల్లే నరేందర్ ఉన్న పరిస్థితుల్లో అతను వెళ్ళినాక తదనంతరం కేకేకి అయితే ఆ పోస్ట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు అది ప్రస్తుతం అయితే కేకే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మాత్రం ఆ పోస్ట్ అయితే ఖాళీగా ఉన్న పరిస్థితిలో సెక్రటరీ జనరల్ అనేది కీలక బాధ్యతలు జీవన్ రెడ్డికి ఇచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది బీజేపీ నుంచి కూడా నేతలు కూడా దాన్ని అయితే ధృవీకరించినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇది బీఆర్ఎస్ నేతలు కూడా చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇంతకాలం రాజకీయ వారసులను దూరంగా ఉంచి క్రియాశీల రాజకీయాలు నడిపిన జీవన్ రెడ్డి అయితే ఇప్పుడు మాత్రం వారసులను తెరగ్రేటం చేసేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు మరో 2 ఏళ్ల పాటు కూడా ఎన్నికలకు అవకాశం ఉన్న పరిస్థితిలో వారసులను రంగంలోకి దించాలనే ఆలోచన అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఇప్పుడు ఉన్నట్టు ఉంటే మారనున్న పరిస్థితిలో మాత్రం ఇటు పునర్విభజన కష్టంగా అయితే అని చెప్పి చెప్తున్నారు. ఈ పరిస్థితిలో మహిళకు కేటాయించిన అవకాశాలు అయితే ఎక్కువ ఉన్న పరిస్థితిలో మాత్రం ఈ నేపథ్యంలో తన రాజకీయ వారసురాలుగా చిన్న కోడలు చరిష్మారెడ్డిని బరిలో దించే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. పునర్విభజన కాని పక్షంలో జీవన్ రెడ్డి రాజకీయాల్లో పోటీ చేస్తారని కూడా
చెప్తున్న పరిస్థితి. గోపీకృష్ణ, మీరు చెప్తున్న ప్రకారం చూస్తే ఇప్పటికే ఏదైతే జీవన్ రెడ్డికి సంబంధించి చరిష్మా రెడ్డికి అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది, తన వారసురాలుగా తన కూడల్ని ముందుకు తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అంటున్నారు. మరి ఆ ప్రకారం చూసుకుంటే కార్యకర్తలు గానీ ఇతరత్ర పార్టీ నేతలు కానీ తనకి ఏ విధంగా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రధానంగా జగిత్యాల అసెంబ్లీ టికెట్ తనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయా? పార్టీ వర్గాలు ఏం చెప్తున్నాయి? ఒకవేళ అసెంబ్లీ టికెట్ తనకి కేటాయిస్తే తను ఏ విధంగా ప్రజల్లోకి ముందుకు వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు? రత్న, అయితే మనం ఇప్పుడు అనుకున్నట్టు చరిష్మా రెడ్డిని మహిళా రిజర్వేషన్ అసెంబ్లీ నియోజకవర్గం వస్తే చిన్న కోడలు చరిష్మా రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే జీవన్ రెడ్డి ఇమేజ్ తో పాటు ఇటు చరిష్మా రెడ్డి తండ్రి కూడా దాదాపు సిద్దిపేటలో 2008 బై ఎలక్షన్ లో హరీష్ రావు తరఫున, టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి కూడా రాజకీయ నేపథ్యం మొదటి నుంచి ఉన్న చరిష్మా రెడ్డి ఆమె ఈ మామకు జీవన్ రెడ్డికి సైతం ఎన్నికల్లో దాదాపు ఆమె ప్రచారం అయితే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో కూడా, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డికి అభ్యర్థులకు కాంగ్రెస్ టికెట్ రాని పక్షంలో ఇండిపెండెంట్ గా నిల్చున్న వారికి ఈ చరిష్మా రెడ్డి తన భర్తతో కలిసి అయితే ప్రతి వార్డు తిరుగుతూ కూడా ప్రచారం నిర్వహించి ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే గెలుపొందే దిశగా కీలక పాత్ర పోషించినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయమై కూడా స్థానిక నేతలు కూడా జీవన్ రెడ్డి ఏది చెప్తే అదే తన నిర్ణయం అంటూ కూడా కార్యకర్తలు స్పష్టం చేస్తున్న పరిస్థితిలో మాత్రం వారసులకు ఖచ్చితంగా ప్రాధాన్యత కల్పించేందుకైతే ఎక్కువ అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు అసెంబ్లీకి సంబంధించిన పునర్విభజనలో భాగంగా మాత్రం ఈ ఖచ్చితంగా మహిళలకి కేటాయించే అవకాశం ఉందని ముందస్తు సమాచారం తెలుసుకున్న జీవన్ రెడ్డి తన చిన్న కోడల్ని దించే దిశగా ముందుకైతే వేస్తూ దాదాపు అందరు కూడా మొదటి నుంచి కూడా చరిష్మా రెడ్డి ప్రజల్లోకి వెళ్తూ కూడా ప్రచారం అయితే నిర్వహించింది. ఇటు గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఇతర ఎన్నికల్లో కావచ్చు ప్రచారం అయితే నిర్వహించి ముందున్న పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ ఇప్పుడు జీవన్ రెడ్డిని కూడా వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఆ ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన ఎటువంటి మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? రన్నా, అయితే దాదాపు జీవన్ రెడ్డికి కేకే తరహాలో దాదాపు బీఆర్ఎస్ లో కీలకమైన పోస్ట్ అయితే ఇస్తున్నట్టు కూడా తెలుసు. సెక్రటరీ జనరల్ పోస్ట్ అయితే దాదాపు ఖాయంగా భావిస్తున్న పరిస్థితిలో అసలు దాదాపు రాష్ట్ర స్థాయిలో కూడా 42 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి కేసీఆర్ ఆలోచనలకు ప్రధానంగా ఇద్దరికి దాదాపు సమానమైన ఆలోచన విధానం ఉన్న నేపథ్యంలో మాత్రం కేసీఆర్ ఏ విధంగా ఆలోచిస్తారో జీవన్ రెడ్డి సైతం అదే విధంగా ఆలోచించే దిశగా ఉంటారన్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. 42 ఏళ్ల అనుభవంలో కేసీఆర్ కు ధీటుగా పార్లమెంట్ పోటీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోటీలో నిల్చున్న ఏకైక వ్యక్తి జీవన్ రెడ్డి అన్న కోణంలో మాత్రం తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారం చేపట్టేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఏదైతే వీక్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రం జీవన్ రెడ్డి మార్క్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదే దిశగా కేసీఆర్ కూడా వ్యూహం రచించే ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. జీవన్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీని వీడే పరిస్థితి కల్పించాలని పదే వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇతన్ని పార్టీ నుంచి వెళ్తే పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని కూడా ఇటు మంతనాలు అయితే జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏఐసిసి పరిశీలనతో పాటు మీనాక్షి నటరాజన్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. మొన్న ఫోన్ లో మాట్లాడిన మీనాక్షి నటరాజన్ ఈ నేడు హైదరాబాద్ వచ్చే అవకాశం అయితే ఉంది. తదనంతరం జీవన్ రెడ్డితో మంత్రాలు చర్చించి పార్టీ వీడద్దని కోరే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం జీవన్ రెడ్డి మాత్రం ఈ నిర్ణయం అయితే తుది నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారో వారిని పార్టీకి దూరంగా అంతర్గత వివరాల్లో
తల చూచకుంటే మాత్రమే పార్టీ వీడనని కూడా స్పష్టం చేశారు. అది సాధ్యం కాదు కనుక నేను పార్టీ ఖచ్చితంగా వీడతానని కూడా సంకేతాలు అయితే అధిష్టానానికి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ లో మాత్రం కీలక పదవి జీవన్ రెడ్డికి అందించి రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ ఖచ్చితంగా అధికారం చేపట్టే దిశగా ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.